తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ స్విమ్స్ అని ఏదైతే ఉందో అందులో 303 ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు సంబంధించి అవకతవకలు జరుగుతున్నాయని, ఆ పోస్టులు అమ్ముకుంటున్నారు అంటూ టీటీడీ మాజీ చైర్మన్ అండ్ తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గారు సంచలనమైన ఆరోపణలు చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన ఇది కూడా డిఎస్సి లాగా ఒక స్కామ్ లాంటిదేనని, ఇక్కడ కూడా ఉద్యోగ నియామక భర్తీ ప్రక్రియలో తీవ్ర అక్రమాలు జరుగుతూ ఉన్నాయని, వీటి మీద విచారణ కావాలని చెప్పి డిమాండ్ చేసుకుంటూ ఆయన నేరుగా కొన్ని ప్రశ్నలు సంధించారు. అండ్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఎవరో ఒక సమీప బంధువు ఉన్నారట. ఆ బంధువు పేరు కూడా ఏదో చెప్పారే, ఆదిశేషయ్య అనే పేరు కూడా చెప్పారు. ఆయన స్విమ్స్లో చక్రం తిప్పుతూ ఉన్నారు అని, ఈ 303 ఉద్యోగ నియామక భర్తీ ప్రక్రియకి సంబంధించి స్విమ్స్ వైస్ ఛాన్సలర్ను పక్కన పెట్టేశారని, స్విమ్స్లో డైరెక్టర్ను పక్కన పెట్టేశారని, డెప్యూటీ డైరెక్టర్ స్థాయిలో ఉన్న ఆదిశేషయ్య నేతృత్వంలో ఈయన కావలసిన మనుషులతోనే ఒక సెలక్షన్ కమిటీ అనేది వేసుకున్నారు అని, ఆ సెలక్షన్ కమిటీ బోర్డ్స్ డైరెక్టర్ నేతృత్వంలో వేసి వీళ్ళకి కావాల్సిన 5 మందిని వేసుకొని వీళ్ళకి కావలసిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు అని చెబుతూ మరికొన్ని కీలకమైనటువంటి ప్రశ్నలు రైజ్ చేశారు. అసలు ఒక యూనివర్సిటీ స్విమ్స్కి సంబంధించిన వైస్ ఛాన్సలరు, డైరెక్టరు వాళ్ళని ఎందుకు ఉద్యోగ నియామక ప్రక్రియ నుంచి పక్కన పెట్టారనేది ఒక ప్రశ్నే. కొన్ని పోస్టులకు విపరీతంగా ప్రాథమిక వేతనం ఏదైతే ఉందో అది 56,000 రూపాయలు పెంచారట. కొన్ని పోస్టులకు ఎందుకు పెంచారు, ఎందుకంటే వీళ్ళకి కావాల్సిన వాళ్ళకు పోస్టులు ఇప్పించుకోవాలని చెప్పి పెంచారు అనే ఆరోపణలు భూమన కరుణాకర్ రెడ్డి గారు చేశారు. అంతేకాకుండా ఏదైనా కనుక నియామక ప్రక్రియలో మార్పు చేర్పులు జరగాలి అంటే ఉద్యోగ అర్హతకు సంబంధించినటువంటి మిగతా వాటిలో క్వాలిఫికేషన్స్ మిగతా వాటిలో మార్పు చేర్పులు జరగాలి అంటే దానికి సంబంధించిన నిపుణులతో ఒక కమిటీ వేయాలి అని, కమిటీ నివేదికను ప్రభుత్వం ఆమోదించాలి అని. కానీ ఇక్కడ ఒక కమిటీ లేకుండా, కమిటీ నివేదికను ప్రభుత్వం ఆమోదించకుండా, స్విమ్స్ బోర్డు పర్మిషన్ లేకుండా వీళ్ళకి కావాల్సినట్లే అర్హతలు మార్చేసుకున్నారని, వీళ్ళకి కావాల్సిన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం కోసం భారీగా ప్రాథమిక వేతనాలు పెంచారని, ఉద్యోగ నియామక ప్రక్రియ సెలక్షన్ కమిటీ నుంచి వైస్ ఛాన్సలర్, డైరెక్టర్ను వాళ్ళని పూర్తిగా తీసి పక్కన పెట్టేశారని చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలే చేశారు భూమన కరుణాకర్ రెడ్డి గారు. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి సమీప బంధువు నేతృత్వంలోనే జరుగుతూ ఉన్నాయి అని చెబుతూ ఎవరెవరికి ఉద్యోగాలు ఇవ్వడం కోసం ఈ విధంగా మార్చుకుంటూ వచ్చారో ఆ సంగతి కూడా తర్వాత చెబుతాను. బట్ ఇదైతే చాలా దారుణం, దీని మీద విచారణ జరగాల్సిందే అని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి గారు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. 303 ఉద్యోగాల నియామక ప్రక్రియ అట, పారామెడికలు, నర్సులు, మరికొన్ని పోస్టులకు సంబంధించి కూడా అని. మరి దీని మీద ఏమైనా కనుక ఆ స్విమ్స్ స్పందిస్తుందా? మరి వైస్ ఛాన్సలర్, డైరెక్టర్ అయినా చెబుతారా ఎందుకు వాళ్ళని పక్కన పెట్టారని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. లేదు ముఖ్యమంత్రి గారి బంధువాట ఎవరు ఆదిశేషయ్య అని, వీళ్ళు ఎవరు స్పందిస్తారు అనేది కీలకం. ఎందుకంటే డిఎస్సి నియామక ప్రక్రియ జరిగినప్పుడు ఆ శాప్ అంటే స్పోర్ట్స్ కోటా కింద పోస్టులు అమ్ముకున్నారు అని అప్పుడు కూడా ముఖ్యమంత్రి గారి సమీప బంధువు పేరే వినిపించింది. ఆయన ఇంకొక శాప్ డైరెక్టర్గా ఉన్నాయన, శాప్ చైర్మన్గా ఉన్నాయన. ఇప్పుడు స్విమ్స్లో పోస్టులు అంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారి బంధువు పేరే వినిపిస్తూ ఉంది. మరి ఇందులో వాస్తవం ఏంది, అవాస్తవం ఏంటి, మార్పు చేర్పులు ఎందుకు జరిగాయి, ఖచ్చితంగా వాళ్ళకి క్లియర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. చూడాలి స్పందిస్తారేమో.